నవ్వకండి, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. అంటే ఒక్క నిమిషం సుబ్బు ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. ఆన్ స్క్రీన్ మాత్రమే వదిన మరదలు అలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ అలా ఉండరు అని అంటారు కదా, మేము అంతకు మించి. మీరు చెప్పింది నిజమే, ఆన్ స్క్రీన్ మాత్రమే అలా ఉంటాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. ఈ వీడియో ఏంటి అంటే, నేను మొన్న స్టోరీ పెట్టాను, నా గురించి ఏమని తెలుసుకోవాలనుకుంటున్నారో క్వశ్చన్స్ అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను అని. సో నాకైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అందులో నేను కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సుబ్బు ఓకే ఫస్ట్ క్వశ్చన్ వద్దు, ఇది లాస్ట్. ఓకే, ఇది చెప్దాం. మీరు తెలుగునా తమిళ అని అడుగుతున్నారు. నా భాష ఎలా అనిపిస్తుంది మీకు? నా భాషనైతే తిట్టనోళ్ళు లేరు అసలు, నిజంగా. ఏం చేద్దాము, నేను ఉండేది బార్డర్, కర్ణాటక బార్డర్లో ఉన్నాను కాబట్టి నా తెలుగు ఇలానే ఉంటుంది. ఏం చేయలేము దాన్ని, మాకు అలవాటు అయిపోయింది. మా సుబ్బు కూడా అట్లనే మాట్లాడతాడు ఫ్యూచర్లో, ఎందుకంటే మేము తెలుగు, వాళ్ళ అమ్మ కన్నడ కాబట్టి వాడి తెలుగు కూడా అట్లనే ఉంటుంది. మరి కన్నడ మాట్లాడమంటే మరి బాగానే మాట్లాడతాము, ఎందుకంటే స్కూలు కాలేజ్ చదివిందంతా కన్నడనే కాబట్టి కన్నడ క్లియర్గా ఫ్లూయెంట్గా మాట్లాడతాము. తెలుగు కూడా మాట్లాడతాము, కాకపోతే ఒరిజినల్ తెలుగు అంతా ఉండదు. ఒరిజినల్ తెలుగులాగా నేను మాట్లాడలేను, నేను నేర్చుకోలేను కూడా, అది. సో నేను బేసిక్గా తెలుగు అండ్ కన్నడ, నాట్ తమిళ్. తమిళ అర్థమవుతుంది కానీ తమిళ కాదు. ఓకేనా? సో మీకు పిల్లలు ఎంతమంది అక్క అని ఒకరు అడిగారు మీకు పిల్లలు ఎంతమంది అని. నాకు ఒక బాబు అండ్ వీడు నా అల్లుడు. సో నాకు ఇద్దరు పిల్లలు. నాకు ఒక బాబు, వీడు నా అల్లుడు. సుబ్బు మా సుబ్బు చూడండి, మా సుబ్బు నాటీ ఫెలో. మా ఇంట్లోనే ఇలా ఉంటారా లేదా అందరి ఇంట్లో పిల్లలు ఇలానే ఉంటారో తెలియదు మరి. ఓకే నెక్స్ట్. అక్క మీరు ఏ ఊరు అక్క? మీ లాంగ్వేజ్ చాలా బాగుంది బాబోయ్. నిజంగా నా లాంగ్వేజ్ అంటే కొందరికి నచ్చుతుంది, ఎందుకంటే మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మా లాంగ్వేజ్ నచ్చుతుంది, నేను అది ఒప్పుకుంటాను. ప్యూర్ తెలుగు, ప్యూర్ ఆంధ్ర, ప్యూర్ తెలంగాణలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నా తెలుగు నచ్చింది. ఏం వీళ్ళు ఇట్లా మాట్లాడతారో అని అనిపిస్తుంది. ఏం చేయలేము. నేను ఉండేది బళ్ళారి, మా ఊరు వచ్చేసి బళ్ళారి. అంటే నేను పుట్టి పెరిగింది బళ్ళారి, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నేను హైదరాబాద్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. నా లాంగ్వేజ్ మీలో కొందరికైనా నచ్చుతూ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. మీకు లైవ్లో మా వదిన తెలుగు ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు ವಿನಿಪಿಸ್ತಾನೆ. ಮಾತಾಡಂడి తెలుగు. ನಾವು ಕನ್ನಡಿಗರು, ಕನ್ನಡ ಕೇಳಿ ಮಾತಾಡ್ತೀನಿ. తెలుగు ನನಗೆ ಅಷ್ಟು ಬರೋದು, ಅಷ್ಟೊಳಗಿನ ಅರ್ಥ ಮಾಡ್ಕೋತೀನಿ. అర్థం కూడా ఏం కాదు, తెలుగులో తిట్టినా కూడా నవ్వుతూ ఉంటుంది, పిచ్చి నవ్వినట్లు అంతే. ನಾವು కన్నడిగరప్ప, తెలుగు. మా ఇంట్లో రెండు ఉన్నాయి, తెలుగు ఉంది, కన్నడ ఉంది, రెండు ఉంది. సో మేము రెండు. ಹೌದು. తెలుగు వైశ్యాస, ನಾವು కన్నಡ వైశ్యాస. పోనీ మా సబ్స్క్రైబర్స్ కోసం, నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ వాళ్ళ కోసం ఒక తెలుగులో ఒక 2 వర్డ్స్ ఏదైనా ఒక లైన్. నాకు తెలుగు మాట్లాడకి కొంచెం వస్తుంది. ఒక్క నిమిషం, మైక్ పెడుతున్నా. ఎస్, సో స్టార్ట్. నాకు తెలుగు మాట్లాడేకి కొంచెం వస్తుంది. కొంచెం వస్తుంది. నేర్చుకుంటా. వద్దు, ఆల్రెడీ నేనే తెలుగుని కూని మీరు ఇంకా కూని చేసేస్తున్నారు. ట్రై ಮಾಡಿದ್ನಪ್ಪ ಅಷ್ಟೇ. గుడ్, థ్యాంక్ యూ ఫర్ ట్రయింగ్. ఓకే, మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? పిల్లలు ఎంతమంది? ఆల్రెడీ చెప్పాను, నాకు ఒక బాబు అని. నాకు పెళ్ళై అయితే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 ఇయర్స్. మా ఆయన ఈ వీడియో చూశాడు అనుకో, ఇక్కడ నన్ను వేసుకుంటాడు. పెళ్ళై 4 ఇయర్స్ అయింది అండ్ మా బాబుకి 3 ఇయర్స్. సో మాకు పెళ్ళై 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్.
ఇది చాలామంది అడిగే క్వశ్చనే, నాకు ప్రతిసారి అడిగే క్వశ్చనే. సో నేను అది ఆన్సర్ చెప్పాను, అయినా కూడా పదే పదే అదే అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తాను. అక్క బావ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తాం అంటే, మా ఆయన ఫేస్ ఎందుకు చూపించరు వీడియోస్లో, మీ ఆయనను ఎందుకు చూపించరు, అంత దాచిపెడతారు ఎందుకు మీ ఆయన్ని అని అడుగుతున్నారు. తనకి ఇష్టం లేదు, కెమెరా ముందుకు రావడానికి తనకి ఇష్టం లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి మీరు. నేనైతే అడిగాను ఒకసారి కనపడవచ్చు కదా అని. దానికి కూడా తనకు నాకు నచ్చదే, నేను షై ఫీల్ అవుతానంటే కొంచెం సిగ్గు ఎక్కువ, నాకు నచ్చదు, నేను రాను, నువ్వేమైనా చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు అని అంటారు. సో తెలీదు ఆయన కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారో తెలీదు. బట్ ఎప్పటికైనా కూడా కెమెరా ముందుకు నేను తీసుకొస్తాను. బట్ అంటే కొంచెం టైం పడుతుంది, తను కెమెరా ముందుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నాకు సపోర్ట్ చేసేది, ఎలాంటి వీడియోస్ తీయాలి, ఏం చేయాలి, ఏంటి అన్నీ మొత్తం మా ఆయనే చెప్పిస్తారు నాకు. ఎందుకంటే తన సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా అత్తమ్మ వాళ్ళు కానీ, మా అన్న కానీ, మా వదిన కానీ, నాన్న కానీ అందరూ ఏమే సపోర్ట్ చేసినా కూడా నా హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఏది చేయలేను. కాబట్టి తన సపోర్ట్ అయితే నాకు బాగానే ఉంది. కాకపోతే తన కెమెరా ముందుకి రాడు, ఏం చేద్దాం? ఏదైనా ఒక ఐడియా మీరే చెప్పండి కెమెరా ముందుకు తీసుకొని వచ్చేటట్టు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మా వదిన అయితే చాలాసార్లే ప్లాన్ చేసింది, ప్రాంక్ వీడియో చేద్దాము మా ఆయన మీద అని, అంటే వాళ్ళ అన్న మీద ప్రాంక్ వీడియో చేయాలని చాలానే ట్రై చేసింది. కాకపోతే మా అన్న అయితే సోషల్ మీడియాలో జీరో. మా ఆయన సోషల్ మీడియాలోనే ఉంటారు. సో మా ఆయన్ని అంత ఈజీగా ప్రాంక్ చేయలేము. మా అన్ననైతే ఈజీగా చేసేయగలం. పాపం మా అన్న నిజంగానే పాపం. మా వదిన దగ్గర మా అన్న ఎలా ఉంటున్నాడో నిజంగా. అంటే ఏంటంటే మా వదిన 10 మాటలు మాట్లాడితే మా అన్న జస్ట్ ఒకే మాటతో, ఏ నానా వీడు మా వదిన 10 మాటలు మాట్లాడితే మా అన్న జస్ట్ ఒక్క మాటతోనే ఆ టాపిక్ అంతా క్లోజ్ చేసేస్తాడు. అలా మా అన్న ಒಂದು ಮಾತು 10 ಮಾತಿಗೆ ಒಂದೇ ಮಾತು ನಮ್ಮ ಯಜಮಾನ್ರು. నిజ. మా ఆయన అయితే మాట్లాడు, నన్ను మాట్లాడనివ్వడు. అసలు మాట్లాడితే ఇంకా నేను జిప్ వేసుకోవాలంతే, ఇంకా నోటికి అంతే. అలా ఉంటుంది మా ఇంట్లో. మొన్న ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో బాగానే వైరల్ అయింది. మీరు అందరూ అడుగుతారు కదా, మీరు ఆన్ స్క్రీన్ మాత్రమే అలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఇంకోలా ఉంటారని. ఆఫ్ స్క్రీన్ నిజంగా మేము చాలా ఘోరంగా ఉంటాము, చాలా గొడవ పడతాం. నిజంగా మా గొడవ చూస్తే ఎవరైనా విన్నవాళ్ళు వీళ్ళు నిజంగా ఇలా ఉంటారా అని అనుకుంటారు. ఎందుకంటే ఆ గొడవ కూడా అంత కామెడీగా ఉంటుంది. మా గొడవ కూడా మా సుబ్బుకు కూడా నచ్చదు మేము పడే గొడవ. తగ్ సుబ్బు అల్లి ఓకే, ఊరుకుండాల అంత గొడవ పడతాం. నిజంగా మేము ఆన్ స్క్రీన్ కొంచెం తక్కువే, మేము ఎంత హ్యాపీగా ఉంటామని మేము చూపించుకోము, ఎందుకంటే జనాలు కళ్ళు పడుతుందని. నిజంగా మేము ఆఫ్ స్క్రీన్ కూడా అంతే బాగుంటాము. ఈ వీడియో తర్వాత మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవ రాకూడదు, లైఫ్ లాంగ్ రాకూడదు. నిజంగా అది రాకుండా మేము చూసుకుంటాము. ఆ అండర్స్టాండింగ్ మా మధ్యన ఉంది. మేమైతే చాలా బాగున్నాము. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలానే ఉన్నాము అండ్ ఇలానే ఉంటాం కూడా. నిజం చెప్పాలంటే మా వదిన అయితే నన్ను చాలా తిడుతుంది. ಮತ್ತೆ ಇನ್ಯಾರು ಬೈತಾರೆ, ನಾನು ಬೈದೆ కానీ పర్వాలేదు, అక్కడి నుంచి మా ఇంటికి వచ్చింది. మా వదినే కదా, నన్నే కదా తిట్టేది, ఇంకెవరిని తిడుతుంది అని నేను కూడా ఓకే అని అంటాను. మా వదినకి కూడా ఇక ఎవరు ఫ్రెండ్ కానీ ఏదైనా కానీ నేనే కదా. సో నాతోనే కదా ఏదైనా షేర్ చేసుకుంటుంది. అందుకే పో బతుక్కో పో. ఇంకా మీరు చాలా జాలీగా ఉంటారు అండ్ మంచి కామెడీ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. నానా సుబ్బు ఉండు, అత్తే మాట్లాడలేరండి. సో నేను ఇంట్లో కూడా ఇలానే ఉంటాను. బేసిక్గా నేను ఒక్కసారిగా చెప్తే నేను మాట వినను, ఒక్కసారిగా చెప్తే నేను ఆ మాట వినను. మా అమ్మ నన్ను ఇంట్లో కూడా అరుస్తూనే ఉంటుంది, నేను తిట్టించుకుంటూనే ఉంటాను ఇంట్లో కూడా. అంతే, నేను ఇంట్లో కూడా ఇట్లానే ఉంటాను. నేను ఉంటే నవ్వులు గ్యారెంటీ, నేనుంటే గొడవలు కూడా గ్యారెంటీ, రెండు. ఎందుకంటే ఒకటి చెప్పకూడదు,
ఇప్పుడు నేను పాజిటివిటీ ఒకటే కాదు, నా నెగిటివిటీ కూడా నేను చెప్పుకోవాలి. కాబట్టి నేను చెప్పుకుంటాను. నేను వీళ్ళు కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటారేమో, మేబీ అట్లా కాదేమో. నేను అట్లనే ఉంటా అంతే. అది కన్నడలో అయితే నాకు వస్తుంది, తెలుగులో చెప్పడానికి రాదు. అంటారల్వా, హుట్టు కూడా చుట్టూ పోగల, పుట్టుకతో వచ్చింది పోదు అని అంటారు. అదేమో నాకు సరిగా తెలియదు వర్డింగ్. అలా నేను అంతే, నేను మారను. మా అమ్మని అయితే నేను చాలా టార్చర్ చేస్తాను లిటరలీ చెప్పాలంటే. మా అమ్మని అస్సలు ఊరికే ఉండనివ్వను. ಅದಕ್ಕೆ ಬಲೆ ಬೀಳತ್ತೆ ಏಟುಗಳು. ವಿಡಿಯೋ ಇಲ್ದಿರೋ ವಿಡಿಯೋ ಹಿಂದೇನು ಅದೇ ಏಟುಗಳೇನೆ. మా అమ్మకి ఇప్పుడు నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అయిపోయింది. అంటే ఇన్స్ట్రుమెంట్ కాదు అది, ఒక ఏనంటారే, అది నాకు సరిగా చెప్పడానికి రావట్లేదు. ప్రతిసారి నువ్వు ఇది చేయవా, నువ్వు నెక్స్ట్ వీడియోకి వస్తావు కదా అప్పుడు నీకు ఇది ఒకటి బ్లాక్మెయిలింగ్ లాగా అయిపోయింది నాకు. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు నాకు వీడియోస్, నాకు ఇది ఇష్టం ఫస్ట్ నుంచి కూడా, నేను వీడియోస్ అవి చేసుకోవడం నాకు ఇష్టము. ఇప్పుడు వీళ్ళ హెల్ప్ నాకు కావాలి కాబట్టి నన్ను ఆడుకుంటున్నారు అందరూ. నువ్వు ఇది చెయ్యవు కదా, నువ్వు నా దగ్గరకు వస్తావు కదా అప్పుడు నీ సంగతి చెప్తా. ఏం చేద్దాం, బలి పశువుని చేస్తున్నారు నన్ను, బలి పశువుని. థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మంచిగా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మని మొత్తం నా ఫ్యామిలీ అంతా ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోసే నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఇంకో విషయం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేము, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు మనం ఉండలేము. సో ఆన్ యావరేజ్ ఒక 10లో తీసుకుంటే 8 మెంబర్స్కి నా వీడియోస్ నచ్చుతున్నాయంటే నేను డిస్టింక్షన్లో పాస్ అయినానని నేను అనుకుంటాను. ఇంకా ఇద్దరిని నేను ఏం చేయలేను. వాంటెడ్లీ చెప్తారో లేకపోతే వాళ్ళకి నిజంగానే నచ్చట్లేదో, నేను దానికి ఏం చేయలేను. బట్ ఆ ఇద్దరికి కూడా నచ్చేటట్టే నేను వీడియోస్ అయితే చేసి పెడతాను. ఓకే, సో చూద్దాం. నేనైతే ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్క మీ యాక్టింగ్ అయితే సూపర్ బట్ మేకప్ ఈజ్ టూ మచ్, కీప్ ఇట్ సింపుల్. నేను ఇప్పుడు మేకప్ వేసుకున్నానా? నిజంగా నేను మేకప్ వేసుకోలేదు. మేము మేకప్ వేసుకోము. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ మేకప్వి ఎందుకున్నాయంటే, ఒక బ్రైడల్ షూట్ వీడియోకని వెళ్ళాను నేను. అప్పుడు ఎలా ఉన్నా నీట్గా కొంచెం రెడీ అయ్యాను కదా అని ఒక 4-5 వీడియోస్ తీసి పెట్టాను అంతే. నేను నార్మల్గా కూడా నేను మేకప్ చేసుకోను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నా వీడియోస్లో కూడా అలానే ఉంటాను. ఇంకా నార్మల్గా పండగలు, ఫంక్షన్లు అంటే అప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటాను తప్పితే నేను మేకప్ అస్సలు వేసుకోను. నేను కానీ మా వదిన కానీ మేము ఎలా ఉండేది అలానే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఉండాలంటే అలానే ఉండాలి కదా. లిప్స్టిక్ అంటే లైట్గా వేసుకున్నాను, మరి అది కూడా వేసుకోలేదు అని అన్నాను. నేను వేసుకుంటాను, చాలా లైట్గా వేసుకుంటాను. సో దట్ మేకప్ నేను చేసుకోను. హెవీ మేకప్ అస్సలు ఉండదు, సింపుల్ మేకప్ మాత్రమే. అండ్ అది వీడియో షూట్ కోసం అలా ఉంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అంతే. ఓకే, సో ఇవి అయితే క్వశ్చన్స్ నన్ను అడిగారు. మరి ఇంకా అడిగారు క్వశ్చన్స్, నేను అవన్నీ స్కిప్ చేసేసాను. అవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసి పెట్టాను కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ నేను స్కిప్ చేశాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు రిప్లై ఇద్దామని అయితే నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నన్ను అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.